రైట్ ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. ఛత్తీస్గఢ్ అడవులు కాల్పుల మోతతో మరోసారి దద్దరిల్లాయి. ఆ రాష్ట్రంలోని నారాయణపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అమోజ్మడ్ అడవుల్లో శుక్రవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా నారాయణపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అమోజ్మడ్ అడవులు కాల్పులతో దద్దరిల్లాయి. ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ అగ్రనేతల్లో తెలుగువారు ఉన్నట్లు సమాచారం. దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ జోరిగ నాగరాజు ఎన్కౌంటర్లో హతమైనట్లు తెలుస్తోంది. నాగరాజుకు మావోయిస్టు పార్టీలో పలు రకాల పేర్లు ఉన్నాయి. నాగరాజును కమలేష్, రామకృష్ణ, ఆర్కే, విష్ణు అనే పేర్లతో పార్టీలోని క్యాడర్ పిలుస్తూ ఉంటారు. నాగరాజుపై కేంద్ర ప్రభుత్వం 25 లక్షల రివార్డు ప్రకటించింది. పెద్ద మొత్తంలో రివార్డు ఉండటంతో నాగరాజు కేంద్ర కమిటీలో కూడా సభ్యుడు అయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నాగరాజు స్వస్థలం విజయవాడకు సమీపంలోని పోరంకి గ్రామం. దండకారణ్యం పార్టీ వ్యవహారాల్లో నాగరాజుది కీలక పాత్ర అని పోలీసులు చెబుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా వరంగల్ ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, అడవులతో మాత్రం పూర్తి స్థాయిలో దండకార్యాన్ని మొత్తం తుపాకుల మోటాలతో మారుమోగిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గతంలో ఎన్నడూ జరిగినటువంటి దేశవ్యాప్తంగా ఎన్నడూ జరిగినటువంటి ఎన్కౌంటర్, భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తీస్గఢ్ దండకార్యాన్ని మొత్తం నారాయణపూర్, దంతెవాడ, అమోజ్మడ్ అడవుల్లో జరిగినటువంటి భారీ మొత్తం ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో మొత్తం సుమారుగా 40 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు ఇప్పటికే పోలీసు వర్గాలు చెప్తున్న పరిస్థితి. దానిలో భాగంగా ఇప్పటికీ ఎన్నడూ జరిగినటువంటి భారీ మొత్తం ఎన్కౌంటర్ ఇప్పటికే మావోయిస్ట్ ఆర్గనైజేషన్ ఇప్పుడే బలపడుతున్న నేపథ్యంలో ఇలాంటి పెద్ద మొత్తంలో ఎన్కౌంటర్ జరగడం ఇదే మొదటిసారి అని చెప్తున్న పరిస్థితి. దానిలో భాగంగా ఇప్పటికీ సుమారుగా 8 నెలల కాలంలో ఇప్పటికే 171 మంది మావోయిస్టులు మృతి చెందారని చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు జరిగినటువంటి నిన్న శుక్రవారం జరిగినటువంటి ఎన్కౌంటర్ పెద్ద మొత్తంలో ఎన్కౌంటర్ జరిగింది. దీంట్లో ఆ పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పు జరుగుతున్న నేపథ్యంలో పెద్ద మొత్తంలో మావోయిస్టులు మృతి చెందడం జరుగుతుంది. ఎందుకంటే వారికి గత 21 రోజులుగా వారోత్సవాలు జరుగుతున్నాయి. మావోయిస్టులు పెద్ద మొత్తంలో మీటింగ్ సమావేశం ఏర్పాటు జరిగింది. దానిసారి ఒక్కసారిగా ఆ పోలీసులు కుమ్మింగ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఒక్కసారిగా చాలా మంది మావోయిస్టులు అంటే 40 మంది మావోయిస్టులు ఒక్కసారిగా దగ్గర దొరకడం జరిగిందని చెప్పేసి ఎదురుకాల్పు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పటికే 40 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు ప్రకటించిన పరిస్థితి. దీనిలో భాగంగా తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నట్టు ఆర్కే కావచ్చు, కమలేష్ కావచ్చు, నాగరాజు వీళ్ళినట్టు తెలుగు వారిని తెలుస్తున్న పరిస్థితి. ఇప్పటికే నాగరాజుపై 25 లక్షల రిమాండ్ ప్రకటించింది ప్రభుత్వం. అయితే ఎవరు కనుక చేసినట్టు మాత్రం తప్పకుండా 20 లక్షల రిమాండ్ చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి మావోయిస్టులు పూర్తి స్థాయిలో ఇప్పటికే ఆర్గనైజేషన్ ఏదైతుందో మావోయిస్ట్ ఆర్గనైజేషన్ పట్టు కోసం వాళ్ళు ఇప్పుడే బలపడుతున్న నేపథ్యంలో ఇలాంటి ఎన్కౌంటర్ జరగడం పెద్ద మొత్తంలో మావోయిస్ట్ ఆర్గనైజేషన్కి నష్టం జరిగిందన్న పరిస్థితి. ఇప్పటికే నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ సుమారుగా నిన్న మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు సుమారుగా 10-12 గంటల పాటు ఎదురుకాల్పులు జరిగినాయి. ఎదురుకాల్పుల్లో పూర్తిగా 40 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు ఇప్పటికే ఆ పోలీసులు ప్రకటించిన పరిస్థితి. అఫీషియల్గా ఇంకా నిజంగానే తెలుగు దీనిలో ఉన్నటువంటి దళ కమాండర్ కావచ్చు, పూర్తి స్థాయిలో అగ్రనేతలు ఉన్నట్టు తెలుస్తుంది. అగ్రనేతలు నిజంగానే ఆ మృతి చెందారా లేకపోతే పారిపోయి తప్పించుకుని ఉన్న పరిస్థితి ఇంకా కొంత తెలియాల్సిన అవసరం అవుతుంది. పూర్తి స్థాయి ఇప్పటికే మావోయిస్టు ఆర్గనైజేషన్ బలపడుతున్న నేపథ్యంలో ఇలాంటి ఎన్కౌంటర్ జరగడం ఇప్పటికీ పెద్ద మొత్తం జరిగిందని చెప్తున్న పరిస్థితి. అయితే ఎన్నడూ జరిగినటువంటి మావోయిస్టు ఆర్గనైజేషన్లో ఇప్పుడే ఆర్గనైజేషన్ బలపడుతున్న నేపథ్యంలో 40 మంది ఎన్కౌంటర్ చనిపోవడం జరుగుతున్న పరిస్థితి. ఇప్పటికే పోలీసులు అయితే దీనిపై ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఆ ఛత్తీస్గఢ్ ఏరియాలో మొత్తం ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో అమోజ్మడ్ జరిగినటువంటి పెద్ద మొత్తంలో ఎన్కౌంటర్. అయితే దీనికి సంబంధించి పోలీసులు అయితే ఇంకా పహారా కాల్సిన పరిస్థితి. ఇంకా పోలీసులకు ఆ మావోయిస్టుల మధ్యలో ఎదురుకాల్పులు అవుతున్న పరిస్థితి. దాని నేపథ్యంలో ఇంకా కుమ్మింగ్ అయితే జరుగుతుంది. ఆ కుమ్మింగ్ సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే వారి కుటుంబ సభ్యులు కావచ్చు, వారి ఫ్యామిలీలు ఇప్పటికే మాకు సంబంధించినటువంటి డెడ్ బాడీస్ ఇవ్వండి అని చెప్పేసి ఇప్పటికే పోలీసు వర్గాలు చెప్తున్న పరిస్థితి. నిజంగానే ఇప్పటికీ పోలీసులు డెడ్ బాడీని ఇవ్వలేదు. నిజంగా వాళ్ళు వెహికల్స్ కూడా తీసుకొని వచ్చి పోలీస్ కమాండ్ కంట్రోల్ ఉన్న పరిస్థితి. ఆర్మీ కమాండర్ చీఫ్ కూడా వారు దరఖాస్తు చేసుకున్న పరిస్థితి. ఎప్పటికైనా మా మావోయిస్ట్ సంబంధించిన మా మృతదేహాలు ఇవ్వండి, మాకు అప్పచెప్పాలని చెప్తున్న పరిస్థితి. దాని మీద ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు మావోయిస్ట్ సంబంధించిన బ్రాహ్మణి. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.